మల్కాజ్గిరిలో తాను గెలవడం ఖాయమన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందన్నారు. కీసర మండల కేంద్రంలోని కరీంగూడలో తెలంగాణ రైతులతో సమావేశమయ్యారు. ప్రచారంలో ఎక్కడికెళ్లినా ఈసారి ఓటు మోడీకే వేస్తామని అంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ వారైనా మోడీకే ఓటు అంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనను బయటి వ్యక్తి అని అంటున్నాడని, కానీ తాను లోకల్ వ్యక్తినే అన్నారు ఈటెల. తన ఇల్లు షామీర్పేట దేవాలయంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాగిరి చౌరస్తాలో గంటన్నర పాటు ఏ ర్యాలీ నిర్వహించిండ్రో లక్షలాది మంది ప్రజలు పిల్లా జల్లా అని అనకుండా వారికి స్వాగతం పలికిన తీరు, వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారే ట్విట్టర్లో పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన సభలో కావచ్చు, నాగర్ కర్నూలు సభలో కావచ్చు, అది ప్రస్ఫుటంగా కనబడ్డది. నేను గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాను. ఈ గ్రామం ఆ గ్రామం, ఈ వార్డు ఆ వార్డు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట, ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని, మోడీ గారికే మా ఓటు అనే భావన కనబడతాం. బీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కానీ దేశ రక్షణ, దేశ ఔన్నత్యం, దేశ గొప్పదనం, దేశ ఎదుగుదల మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే సాధ్యమైందని, ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఈ దఫా ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ఇలా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నా, గతంలో మేము గొప్ప